పల్లవి టీవీ. నేను ఈ ఎడ్ల బండిని చూసి ఎక్కడో ఊళ్ళో ఉన్నా అనుకోకండి. మన హైదరాబాద్ జేఎన్టీయూలోని వసంత్ నగర్ రోడ్ నెంబర్ 14లో ఉన్నాను. పల్లెవిందు అనే రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్ గురించి చాలా విషయాలు విన్నాను. ఎందుకంటే మన ఊళ్ళో ఉంటే ఎట్లుంటుందో ఆ వాతావరణం, ఆ అంబియన్స్ ఎట్లుంటుందో ఈ రెస్టారెంట్ లోపల అడుగు పెట్టగానే అట్లా అనిపిస్తుందంట. ఒకసారి లోపలికి వెళ్ళి ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి అండ్ జొన్న రొట్టెలు కూడా అప్పటికప్పుడే తయారు చేస్తున్నారంట. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ అంబియన్స్ విషయంలో ఒక 1 minute. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ విలేజ్ స్టైల్లో బిల్డ్ చేసినట్టున్నారు. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మాకు కొంచెం స్పైసీగా ఉంది బికాజ్ మేము యూఎస్ నుంచి వచ్చాము కదా. యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి పల్లెటూరు వాతావరణం అంతా అక్కడికి వెళ్ళి తినలేరు కాబట్టి సో ఆ అంబియన్స్ ఇక్కడ ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ వాతావరణం అదంతా ఇక్కడ చూస్తున్నాం ఈ రెస్టారెంట్లో. నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అంకాపూర్ చికెన్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. పల్లెటూరు గురించి మీకు ఇంకా బాగా తెలుసు. సో అలాంటి వాతావరణమే ఇక్కడికి తయారు చేసి బాగుంది కానీ స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంది. మన ఊళ్ళల్లో అయితే కొంచెం కారంగా, కానీ ఇంత ఇది మసాలా కారంగా ఉంది, మరి స్పైసీగా ఉంది. బాగానే అన్ని వెరైటీస్ బాగానే ఉన్నాయి. ఏమేమి తిన్నారు సార్? ఏది బాగా? అంకాపూరి చికెన్ అండ్ మటన్ సూప్ అండ్ రాగి సంగటి కాదు, రాగి రొట్టెలు ఉన్నాయి కదా, రాగి రొట్టెలు అండ్ కంది పచ్చడి, కర్డ్ అండ్ మిరపకాయ, ఊర మిరపకాయ. ఎంజాయ్ అలాట్. ఊర్లో అమ్మ చేసిన వంటలానే ఉందా సార్? అప్పుడే అంటే అప్పుడు ఎట్లాగ ఉండేవి, ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయాం. మళ్ళీ అగైన్ రీకలెక్ట్. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. మీరు ఇప్పటిదాకా తిన్న ఫుడ్ ఐటమ్స్లో ఏది ఎక్కువ నచ్చింది? ఫిష్ నచ్చింది. ఫిష్ నచ్చింది. ఏమేమి టేస్ట్ చేశారు? ఏది బాగా నచ్చింది మీకు? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము, బట్ అందులో చికెన్ సంగటి ఈజ్ ద బెస్ట్. అది చాలా టేస్టీ ఉంది. అండ్ ఆల్సో షీర్ కుర్మా. వెజ్లో ఏమి నచ్చింది? పచ్చి పులుసు. యా, బాగుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, లైక్ ఇంట్లో మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాంటి ఫ్లేవర్సే ఉన్నాయి. ఇక్కడ అయితే చికెన్ సంగటి చాలా బాగుంది, దాన్ని గీతోని పక్కా మస్ట్ ట్రై. అండ్ షీర్ కుర్మా కూడా లైక్ పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఉంది. స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ నాటుకోడి చికెన్ లైక్ చాలా టెండర్ ఉంది మీట. లైక్ బయట మనం ఎక్కడ తిన్నా కానీ నాటుకోడి లైక్ హార్డ్ ఉంటుంది కదా చికెన్, ఇక్కడనైతే చాలా టెండర్ ఉంది. యా, స్పైసెస్ అన్నీ లైక్ మా అమ్మమ్మ చేసినట్టు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. లైక్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ సేమ్. సార్ ఫుడ్ ఎట్లుంది? బాగుంది అక్క, చాలా బాగుంది. వరంగల్ దగ్గర కమలాపూర్ అని విలేజ్ మాది. అంకాపూర్ చికెన్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది, చాలా బాగుంది. సేమ్ ఏదంటే మన ఇంట్లో మనం ఎలా అయితే చేసుకుంటాం సేమ్ అలా ఉంది, టేస్ట్ బాగుంది. బోటి కానీ గ్యారెలు కానివ్వండి, మనం ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు చేసుకుంటే ఎలా ఉంటుందో, అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఊర్లో వండినట్టు ఉంది సేమ్ టేస్ట్. అంటే లైక్ కలర్స్ యాడ్ చేయడం కానీ, టేస్టింగ్ సాల్ట్స్ కానీ అలాంటివి ఏం లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో అయితే ఎలా అనుకుంటాం ఫెస్టివల్స్కి సేమ్ అలానే ఉంది, టేస్ట్ బాగుంది చాలా. అండ్ ఇప్పుడు మీరు తిన్న ఐటమ్స్లో ఏది మీకు బాగా నచ్చింది? నాకు బోటి ఫ్రై అయితే అల్టిమేట్గా బాగా నచ్చింది. బోటి స్పైసీ బాగుంది, మటన్ కూడా చాలా బాగుంది. 100% వర్త్. సో ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? పక్కా సజెస్ట్ చేస్తా, ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తా. ఫ్యామిలీ పార్టీస్కి అయినా కూడా ఇక్కడ సిటీ కల్చర్కి ఏంటంటే టైం దొరకదు కదా వండుకోవడానికి. సో అలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏమున్నా కూడా ఇక్కడ చేసుకోవడం చాలా బెటర్ నా ఇంటెన్షన్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్. సో మనతో పాటు ఈ పల్లెవిందు రెస్టారెంట్ ఓనర్ గారు ఉన్నారు. అసలు వీర తెలంగాణ ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ రెస్టారెంట్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, సార్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి సార్ మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే. అవును. వీర తెలంగాణ ఆలోచన ఎట్లా వచ్చింది? సిటీలో రెస్టారెంట్ ఫుడ్ వచ్చేసరికి, తెలంగాణ ఫుడ్ ఎస్పెషల్లీ వచ్చేసరికి ఆ రెస్టారెంట్ ఫినిష్ ఇస్తారనమాట. అంటే యూ వోంట్ గెట్ దట్ ఆథెంటిక్ రస్టిక్ విలేజ్ ఆ కాన్సెప్ట్ రావట్లేదు. సో కానీ
వెన్ వీ ట్రై తెలంగాణ ఫుడ్ అట్ విలేజ్లో ట్రై చేసినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ మసాలా, సింపుల్ ఫ్లేవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా చేస్తారనమాట. అది ఎట్లాగా మనకి రావట్లేదు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద ముగ్గుల్లో ఏడపోతుని కట్ చేసినప్పుడు ఆ టేస్ట్ యూ డోంట్ మేక్ ఇట్ ఇన్ రెస్టారెంట్స్, అది రానే రాదు. అది తేవాలని బేసిక్గా ఆ టైప్ తేవాలని చెప్పి మనం ట్రావెల్డ్ రూరల్ తెలంగాణ ట్రావెల్ చేసి అంకాపూర్ నుంచి మొదలుకొని, నిజామాబాద్ నుంచి మొదలుకొని ఫుల్ కరీంనగర్. ఎన్ని రోజులు సెర్చ్ చేశారు సార్? See about it took about 45 days. We tried this one different places, try చేసి different dishes try చేసి, and recipes correct authentic recipes కనుక్కొని దాన్ని బట్టి విలేజ్లో ఉండే ఇంట్లో ఉండే ఫుడ్ లాగా, విలేజ్ దావత్లు ఉండే ఫుడ్ లాగా క్రియేట్ చేయడానికి చేసాము. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసిన రెస్పాన్స్ చూస్తే వెరీ వెరీ హ్యాపీ. అసలు చాలా చాలా పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషనల్లీ టచ్డ్. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు తినలేదు, చాలా కాలం అవుతుంది తినే టైప్లో. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ అండ్ వీ వెరీ హ్యాపీ. వీర తెలంగాణ అనే పేరు, తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్. సో వీర తెలంగాణ అనేది ఇట్స్ ఎ రియల్ ఎమోషనల్ టైటిల్ దట్ వీ ఫెల్ట్ ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ ద ల్యాండ్. ఓకే, సో అందుకని వీ వెంట్ ఫర్ వీర తెలంగాణ టైటిల్. అండ్ ఫుడ్ కూడా వీరత్వంగానే ఉంటుంది. లాట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్, మటన్ అంతా ఉంటుంది, చికెన్, మటన్, అంకాపూర్ చికెన్, మటన్. ఒక మేకపోతుని తీసుకున్నామంటే దాని కాళ్ళ గిట్టల దగ్గర నుంచి మొత్తం కొమ్ముల వరకు ఏది వేస్ట్ చేయని ఒకే ఒక్క రీజియన్ తెలంగాణ. కరెక్ట్గా యూజ్ చేస్తారంటే వీళ్ళు తప్పితే ఇంకెవ్వరు యూజ్ చేయలేరు. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో 45 days అంతా ఇన్ని విలేజెస్ తిరిగి వాళ్ళ కల్చర్, మసాలాలు ఏమేమి వాడుతున్నారో అవన్నీ తెలుసుకున్నారు. అండ్ ఈ జొన్న రొట్టెల కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్? ఇంకా కాన్సెప్ట్ ఏముంది, బేసిక్గా జొన్న రొట్టెలు మన స్టేపుల్ ఫుడ్ ఆఫ్ తెలంగాణ. సో మంచిగా రెడీ చేసి ఇస్తున్నారు. ఎస్ ఇచ్చామంటే కరెక్ట్గానే ఇవ్వాలి. ఊళ్ళో కాల్చుకొని తింటాం కదా, అట్లానే ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెరీ డిఫికల్ట్ టు గెట్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్ కరెక్ట్గా తీసుకురావడానికి. అదేవిధంగా ఈ పిండి వంటలు చూసినా కానీ, సకినాలు కానీ, ఇవన్నీ కూడా మనం చుట్టించి ఇక్కడ చేసినవే, ఏ స్టాల్లోకి వెళ్ళి కొన్నదో అట్లా కాదు. అస్సలు అదే మన కాన్సెప్ట్లో లేదు. పల్లెవిందు కాన్సెప్ట్లోనే నో యాడెడ్ కలర్స్, నో అజినోమోటో, నో టేస్టింగ్ సాల్ట్స్, ఇవేమి ఉండవు. ఓకే, డాల్డా కూడా ఇవ్వడం లాస్ట్కి. సో వీ యూజ్ ఓన్లీ ప్యూర్ గీ అండ్ రిఫైన్డ్ ఆయిల్. సో వెరీ సింపుల్ ఫుడ్, హోమ్ స్టైల్ ఫుడ్. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ పల్లెవిందు. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? వీ హ్యావ్ 2 branches. ఒకటి మెయిన్ బ్రాంచ్ ఈజ్ గచ్చిబౌలిలో ఇట్స్ 3.5 years అవుతుంది. దిస్ ఈజ్ 1 year అవుతుంది కేపీహెచ్పి స్టార్ట్ చేసి. 2 branches ఉన్నాయి. అండ్ ఇట్లా ఇంకోటి ఏంటంటే మన జాతరలో ఏమేమి కనిపిస్తాయో మనకి రెగ్యులర్గా, జాతర జరిగినప్పుడు ఏమేమి కనిపిస్తాయో అన్నీ ఇక్కడ ఈ రెస్టారెంట్స్కి వస్తే అన్నీ చూసేయచ్చు. ఊర్లలో వాడే ఏది మన పొలాలకి. ఎస్ ఇక్కడ అన్ని ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా ఏది కూడా తయారు చేసింది లేదా పెట్టడం కోసం చేసింది కాదు. 100% అన్ని వ్యవసాయం చేసిన పనిముట్లే తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇక్కడ విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఇట్స్ లాంగ్ కలెక్షన్ ప్రాసెస్, అదంత ఈజీ కాదు. సో వీ గాట్ ఎవ్రీథింగ్ ఒరిజినల్స్ అన్నీ. దెర్ ఇస్ నో డూప్లికేట్, దెర్ ఇస్ నో రెప్లికా మేడ్. వీటికి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా సార్ మనకి? ఆఫర్లు అంటే ఏం లేదు, మేము మనస్ఫూర్తిగా 100% ట్రై చేసి వీ వాంటెడ్ గివ్ ద బెస్ట్ ఫుడ్. అండ్ పీపుల్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా ఉన్నారంటే 100% వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో తెలిసిపోతుంది. సార్ అద్దరు కొట్టేశారు, ఇట్స్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్, జబర్దస్త్ ఉంది, మస్తు ఉంది అనే మాటలు. వెరీ వెరీ హ్యాపీ టు హియర్ దట్. వీఆర్ అట్ గచ్చిబౌలి అండి, గచ్చిబౌలి బిహైండ్ రాడిసన్ హోటల్ నియర్ DLF. దట్ ఇస్ ది ఫస్ట్ బ్రాంచ్. అండ్ వసంత్ నగర్ KPHP సెకండ్ బ్రాంచ్. అండ్ we wish the entire viewers and our guests a very 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 happy and prosperous new year 2025. ఆంటీ చెప్పమ్మా. ఎన్ని చేస్తుంటారు మీరు రోజుకి? రోజుకి 60, 40, ఎప్పుడన్నా 50 ఇట్లా చేసుకుంటామమ్మా మేము రొట్టెలు. ఇదే పిండి ఎక్కువ వస్తుంది రొట్టెలు. ఈ రాగి పిండివి జొన్న పిండివి కూడా వస్తాయి, బాగానే వస్తాయి. ఏ రోజు ఎక్కువ అవుతుంది? సండే ఎక్కువ అవుతుంది, ఏదైనా చుట్టి పండుగ ఉంటే ఎక్కువ అవుతుంది, శుక్రవారం ఎక్కువ అవుతుంది. మంచిగానే నేను 10 గంటలకు వస్తా, మళ్ళా 4 గంటలకు వెళ్ళిపోతా. ఊర్లో చేసినట్లనే చేస్తాం. ఈడ కూడా మంచిగా నచ్చుతుంది అందరికి. ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. ఏమేమి టేస్ట్ చేశారు? నేను బఫెట్ తీసుకున్నాను, నాన్ వెజ్ బఫెట్. ఫ్యామిలీ ఏమో వెజ్ తీసుకున్నారు. 2 బాగుంది.
రీజనబుల్గానే ఉంది. మీకు ఇప్పుడు తిన్న దాంట్లో ఏది బాగా నచ్చింది? నాకు తలకాయ కూర అండ్ బోటీ ఫ్రై. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బోడుప్పల్ నుంచి వచ్చినామండి. బోడుప్పల్ నుంచి. అవునండి. అంటే ఇక్కడ ఈ పల్లె విందు ఎక్కడన్నా చూసి వచ్చారా లేదంటే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో? అవునండి, అవును. టేస్ట్ ఎట్లుందన్న? బాగుంది, పెట్టిన మనకి వర్తబుల్. ఓకే, పండగలకు ఇంటికి పోతే ఇప్పుడు ఇంటికి పోయి తినడానికంటే ఇక్కడ తింటే ఇంట్లో తిన్నట్టు అనిపించింది. బాగుంది ఫుడ్. సో ఫుడ్ ఎలా ఉంది సార్? కొంచెం స్పైసీగా ఉంది, బట్ అదర్వైజ్ టేస్ట్ అయితే బాగుంది. బాగుంది. మన తెలంగాణలో స్పైస్ ఎక్కువ తింటారు. యా వెరీ ట్రూ. బట్ వర్త్ ఇట్. యా. ఫుడ్ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చింది? గోంగూర గీ రైస్ తిన్నాను, బాగుంది. వెరీ వెరీ న్యాచురల్గా, అంటే ఇంగ్రీడియంట్స్ మాత్రం ఫ్రెష్గానే అర్థమవుతుంది తింటే. అండ్ అంబియన్స్ విషయానికి వస్తే మన తెలంగాణలో పొలాలలో వాడేటి ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఇక్కడ ఉంది. ఆ అంబియన్స్కి ఆ ఫుడ్కి ఏమన్నా మీకు ఎలా అనిపించింది? అంటే ఫుడ్ మాత్రం నిజంగానే, అంటే టేస్ట్ ఆఫ్ ద స్పైసెస్ అంతా ఆథెంటిక్గానే ఉన్నాయి ఫర్ షూర్ అది. అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. ఎవ్రీథింగ్ లైక్ అథెంటిక్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అసలు ఇలా ఉంటుంది. మాది ఫ్రమ్ విజయవాడ. సో తెలంగాణ టేస్ట్ ఇక్కడ ఆ స్పైస్ కూడా బాగానే కొట్టింది, చాలా బాగుంది. ఇప్పుడు తిన్న ఫుడ్లో తిన్న ఐటమ్స్లో ఏది బాగా నచ్చింది? కోనసీమ కోడివేపుడు అని ఉంది, అది కూడా చాలా బాగా నచ్చింది. మీ అటు సైడ్ అలా కాదు, బట్ చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి. అండ్ స్పైసీనెస్ కూడా నాకు బాగుంది. వాళ్ళకి సజెస్ట్ చేస్తావా ఇది? చాలా బాగా ఫస్ట్ చెప్తా ఇక్కడికి రమ్మని చెప్పి. జమీందార్ గోడి బిర్యానీ నచ్చింది. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది అంటే పీసెస్ స్పైసీ ఉన్నాయి, దాంతోపాటు కూడా టేస్ట్ బాగుంది, జుండు కూడా బాగుంది. నేను వెజ్ తిన్నాను సార్. ఎంత బాగుందంటే వరుసగా అన్నీ ఏమిటి పూర్ణం అన్నీ నేను టేస్ట్ చేశాను. కూరలు అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇవాళ. అండ్ మనం పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంది. కూరలు కూడా అలాగే ఉన్నాయి. ఘాటు ఈ ఉప్పులు లేకుండా ఈ మా వయసు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అసలు. అది మా పిల్లలు కూడా కాస్త టేస్ట్ చేసి ఎంజాయ్ చేశారు, హాయిగా ఉందన్నమాట. ఇంకా చివరిలో మజ్జిగ బాగుంది, ఆ సోడా ఇంకా బాగుంది. సోడా ఎంత పిల్లలు ఎంజాయ్ చేయమేంటంటే ఈ లాస్ట్ ఇయర్ 31st మాకు గుర్తుండిపోయేటట్టు పల్లె విందు కూడా చాలా మనోహరంగా ఉంది. లాస్ట్ మనం చేసి జనవరి 1st మళ్ళీ వచ్చేట్టుగా అందరూ ఈ విందుని ఆస్వాదించి పల్లె విందుగానే ఉంది అని హ్యాపీగా ఉన్నాం అన్నమాట. సో విన్నారు కదా, పల్లె విందు భోజనం ఎలా ఉందో, టేస్ట్ ఎట్లుందో కూడా జనాలు చెప్తున్నారు ఇక్కడ. సో ఎవ్వరు మిస్ కాకండి, ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లుంది ఇక్కడ అంబియన్స్ కానీ ఆ ఫుడ్ కానీ అన్నీ న్యాచురల్గా ఉంది అనేసి చెప్తున్నారు. అండ్ ఎవ్వరు మిస్ కాకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ రూపాలతో జ్యోతి, పల్లవి టీవీ.